హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే నేను రాహుల్ కళాకార్ నాగోల్లో అయితే ఉన్నాను. ఇక్కడైతే చాలా వరకు మనకి ఏవైతే మనకి మహారాష్ట్ర స్టైల్ ఉంటుందో అంటే బాంబే మోడల్స్ అయితే ఉన్నాయి. సో అండ్ నార్మల్ ఏదైతే మనకి బొజ్జు గణపయ్యలు కూడా ఉన్నాయి. సో అన్ని అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో గైస్, ఇక్కడ చాలా పెద్దగా ఉంది వర్క్ షాప్ అయితే. అండ్ మనకి 2 వర్క్ షాప్స్ ఉన్నాయి. సో ఇదంతా నేను వ్లాగ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 1 ఎపిసోడ్ అయితే చాలా లాగ్ అవుతుంది, అంటే చాలా పెద్దగా అవుతుంది. సో దీన్ని నేను ఒక ఎపిసోడ్స్ అయితే చేస్తాను. అండ్ ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో మాత్రం నేను ఏదైతే మనకి ఒక షెడ్ ఉందో ఆ షెడ్ కి సంబంధించి వర్క్ చూపిస్తాను. మీరు చూసుకోవచ్చు గైస్, ఇది వచ్చే మనకు మెయిన్ ఎంట్రన్స్ అండి. సో దీనిలో నుండి వెళ్తే మనకి మెయిన్ అయితే గణేష్ అయితే కనిపిస్తాయి. సో ఈ గణేష్ వచ్చేసరికి మనకి ఏదైతే కుందన్ వర్క్ ఉందో కుందన్ వర్క్ తో అయితే ఉంటుంది. అండ్ దగ్గర దగ్గర ఒక 18 బీట్స్ అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఆ కుందన్ వర్క్ కిరీటం దగ్గర నుంచి వెళ్ళి అండ్ మనకు బాడీకి కొంచెం ఫినిషింగ్ ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ పంచలో అయితే ఉంది. అండ్ ఏదైతే మనకు నెక్స్ట్ గణేష్ వచ్చేసి ఈ రైట్ సైడ్ ఉన్న లైన్ అంతా ఆల్మోస్ట్ అవే అండి, మీరు చూసుకోవచ్చు. సో ఇదైతే 18 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది గణేష్. అండ్ ఇది వచ్చి అంటే నార్మల్ గా ఒక జస్ట్ 1 పీస్ అయితే చేసి పెట్టారు, బట్ ఇంకేదైతే వర్క్ కంప్లీట్ కాలేదు, మీరు చూసుకోవచ్చు. అండ్ రెడ్ ఇక్కడ వచ్చేసి రెడ్ పంచ, అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకు గ్రీన్ కూడా ఉంది. సో అలా మనకి బ్లూ, ఆరెంజ్ అన్నట్టు చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ ఏవైతే ఇవి చాలా అయితే చాలా చాలా వరకు ఒక అవుట్లుక్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర 18 ఫీట్ అయితే ఉంటుంది. సేమ్ గణేష్ అని ఇంతకుముందు చూపించింది. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ కూడా మనకి రెడ్ ఫినిష్ లో అయితే వస్తుంది, అండ్ రెడ్ పంచలో అయితే వస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి మన గ్రీన్ పంచలో వస్తుంది, అండ్ తర్వాత బ్లూ, అండ్ తర్వాత వచ్చేసి ఆరెంజ్, అండ్ తర్వాత వచ్చేసి మనకి రెడ్, అండ్ తర్వాత వచ్చేసి అండ్ వైట్ అండి. వైట్ అయితే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. దీని కుందన్ వర్క్ వస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు మీరు. ఏదైతే మనకి ఫినిషింగ్ ఉందో ఆ బార్డర్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మీరు కుందన్ వర్క్ చేశారు 50% అయింది, ఇంకా మనకి ఏదైతే మనకి మెయిన్ వర్క్ ఉందో ఇంకా చేయలేదు వీళ్ళు, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి పింక్ అండి, ఈ పింక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఈ మోడల్స్ అయితే ఇవ్వండి. అండ్ మనం ఒకసారి లోపలికి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఆ కింగ్ చైర్ అంటారు కదా, రాజా కూర్చో పైన అయితే కూర్చుంటుంది గణేష్. సేమ్ మోడల్స్ అండి ఇవి కూడా. అండ్ మీరు చూసుకోవచ్చు ఆ పక్కన లయన్స్ ఉంటాయి. అండ్ ఆ గణేష్ వచ్చేసరికి మనకి నార్మల్ గా కూర్చుంటాడు, సింపుల్ లుక్ అండి, చాలా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కొంచెం చేంజ్ కావడం అలాంటివి అయితే జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. బట్ ఆ సేమ్ స్టైల్లో ఉంటాయి అన్ని. అండ్ కొన్ని వచ్చేసి లయన్స్ అయితే రావు, కొన్ని వచ్చేసి ఏమో ఓన్లీ జస్ట్ చైర్ ఉంటుంది, కొన్ని లయన్స్ ఉంటాయి. సో మీరు చూసుకోవచ్చు. అండ్ మనకి కలరింగ్ ఏదైతే ఉందో కొంచెం మారుతుంది. ఏవైతే కలర్స్ ఉంటాయో కలర్స్ అయితే మారుతుంది, మీరు చూసుకోవచ్చు. కిరీటాలు కూడా మనకి ఏదైతే కిరీటం ఉంటుందో దానికి సంబంధించిన వరకు కూడా కొంచెం మారుతుంది, మీరు చూడకుండా. చాలా అంటే చాలా పిన్ టు పిన్ అంటే చాలా అంటే క్లియర్ గా ఇచ్చారు. అండ్ మీరు తొండంకు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం ఫినిష్ అయ్యాక మాత్రం చాలా అవుట్లుక్ అయితే సూపర్ గా ఉంటుంది. మీరు బార్డర్ కూడా చూసుకోవచ్చు, ఎంతైతే మినిమం చిన్న చిన్న పార్టికల్స్ ఎంత బాగా ఇచ్చారో. అండ్ ఏదైతే మనకు పంచ ఉందో పంచ టైయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అది ఇక్కడ వాళ్ళు చేయరు, మహారాష్ట్ర నుండి వస్తారు, మీరు చూసుకోవచ్చు. ఆ ప్రాపర్ డిజైన్ అయితే ఎలా ఉందో దాంతోనే మనకు లుక్ వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ మనకి ఏదైతే ఇయర్స్ దగ్గర కూడా మీకు చూడొచ్చు. అండ్ గైస్, ఈ లైన్ వచ్చేసరికి మనకి రైట్ లెఫ్ట్ వచ్చేసరికి వేరే వేరే వినాయకులు అయితే ఉన్నాయి. అండ్ మనకి ఏవైతే రైట్ సైడ్ ఉన్న వినాయక్ మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక 15 ఫీట్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వినాయకుడు వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర ఒక 12 ఫీట్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ గైస్, ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక 15 ఫీట్ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇది కూడా నార్మల్ గా రాజా కుర్చీలాగా అంటే కింగ్స్ చైర్ అంటారు కదా, అలా కూర్చుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది కొంచెం మనకు మారుతూ ఉంటుంది, అండ్ కలర్స్ అయితే మారుతూ ఉంటాయి, మీకు ఆల్రెడీ చూపించాను కదా. సో అదైతే మనకు మారుతూ ఉంటుంది. సో గైస్, ఈ వ్లాగ్ అయితే చాలా హెవీ డ్యూరేషన్ ఉంటుంది. సో నేను చాలా వరకు నేను తక్కువ డ్యూరేషన్ లో మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నా. బట్ ఇక్కడ ఉన్న ఏదైతే వర్క్ షాప్ ఉందో చాలా పెద్దగా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి గణేష్లు. సో నేను చేయాలి అంటే మాత్రం టైం పడుతుంది. సో మీకు అంతా ప్రాపర్ గా నేను చూపిస్తాను. సో మీరు ఖచ్చితంగా చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఈ గణేష్ వచ్చేసరికి చూడొచ్చు మీరు. అండ్ ఎందుకనైతే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉంది అది మనకు చేంజ్ అవుతుంది వేరే గణేష్ లకి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న గణేష్ అన్నా కానీ ఈ రైట్ సైడ్ వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు
ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక 5.5 feet ఉంటుంది అనుకుంటాను. సో ఇది వచ్చేసి నార్మల్ సిట్టింగ్ లో ఉంటుంది, బాగుందండి. ఇది కూడా ఒక అవుట్లుక్ అయితే మాత్రం చాలా యూనిక్ ఉంది, సింపుల్ అండ్ అవుట్లుక్ అని చెప్పొచ్చు. అండ్ మనం ముందుకు వెళ్ళిపోతే ఏదైతే ఇంతకుముందు చూపించాను కదా సేమ్ అవుట్ఫిట్ అండి, ఇది కూడా సేమ్ అవుట్లుక్. సో ఇక్కడ వచ్చేసి మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి గణేశుడు కొంచెం ఏదైతే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చిందో చాలా బాగా ఇచ్చారు. అండ్ లెఫ్ట్ రైట్ వచ్చేసి మనకి ఆ మీరు చూసుకోవచ్చు, ఇది గోమాత ఉంటే గోమాతలు వస్తాయి. సో పైన కూడా మనకు వర్క్ వచ్చింది. అండ్ ఇది కూడా సేమ్ ఇలాంటిదే ఉంటుందండి, ఈ లైన్ మీరు చూసుకోవచ్చు, సేమ్ ఈ లెఫ్ట్ లైన్ అంతా అదే అండి. అండ్ ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఈ లెఫ్ట్ లైన్ లో ఉన్నది కదా, ఈ లెఫ్ట్ లైన్ ఉన్నంత అదే అండి. సో దగ్గర దగ్గర చాలా పీస్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ పింక్ తో పంచ వచ్చిందండి. అండ్ ముందు వచ్చేసి మనకి రెడ్ ఉంది, అండ్ తర్వాత వచ్చేసి ఎల్లో, అలా చాలా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. సేమ్ సేమ్ మోడల్ అండి, సేమ్ మోడల్ మనకి అక్కడ వరకు లైన్ ఏదైతే మనకి ఎండింగ్ ఉందో ఎండింగ్ వరకు అయితే సేమ్ ఉన్నాయి. సో గైస్ దగ్గర దగ్గర ఈ డ్యూరేషన్ అయితే చాలా పెద్దగా ఉంది, మీరు చూస్తారని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, అన్ని అయితే నేను పాయింట్ టు పాయింట్ అండ్ ఒక్కొక్క వినాయకుడు ప్రాపర్ గా చూపిస్తున్నా. అండ్ గైస్ ఇది వచ్చేసరికి సేమ్ వినాయకుడు, బట్ మీరు చూడొచ్చు ఇదైతే ఫ్రంట్ వ్యూ అండి, ఇంతకుముందు సైడ్ వ్యూ చూపెట్టా కదా, ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ. మనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మనం ప్రాపర్ గా అయితే ఇచ్చారు. అండ్ ప్రాపర్ గా ఆ సిట్టింగ్ అయితే మాత్రం ఒక కింగ్ స్టైల్లో ఉంటుంది. గణేశుడు చాలా సూపర్ ఉంది గణేష్ అయితే. అండ్ ఏదైతే మనకి దగ్గర దగ్గర ఒక 18 to 15 feet మధ్యలో అయితే ఉంటుంది ఈ గణేశుడు. సో మీరు చూడొచ్చు. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది మాత్రం దగ్గర దగ్గర, అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చూసుకోవచ్చు 18 feet అయితే ఉంటుంది. దీనికి వచ్చే బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఇచ్చాడండి, చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చాడు. అండ్ గణేశుడు మాత్రం చాలా బాగున్నాడు. అండ్ మీరు చూసుకోవచ్చు వెనకొచ్చేసి మనకు గోమాత వస్తుంది. అండ్ మీకు చూపిస్తాను చూడండి, గోమాత వస్తుంది. అండ్ కృష్ణుడు టైప్ లో ఉంటుందండి, మీరు చూడొచ్చు, అర్థమైపోయింది అనుకుంటాను. వెనక చూసారా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో, అది మాత్రం ఆర్ట్ చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు. అండ్ మనకి కింద వచ్చేసి డీర్ వస్తుందండి, జింక, మీరు చూసుకోవచ్చు. మనము ముందుకు వెళ్ళిపోతే వేరే లైన్కి వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి మనకి మీరు చూసుకోవచ్చు, ఇంతకుముందు నేను చూపించాను కదా సేమ్, బట్ ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం కరెక్షన్ తో అయితే మనకి గణేష్ అయితే ఉన్నాడు. నేను చూపించడానికి ట్రై చేస్తాను చూడండి. అండ్ ఇది గణేష్ వచ్చేసి మనకి ఆర్చ్ అయితే చాలా పెద్దగా ఉందండి, మీరు చూడొచ్చు. అండ్ గైస్ ఇది వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఏదైతే మనకి పంచవర్క్ ఉందో చాలా బాగుంది. అండ్ కంపేరింగ్ టు ముందు గణేశుడు ఏదైతే మనకు ముందు ముంబై చలనో దాంతో కంపేర్ చేసి ఇది వచ్చేసి మనకి కొంచెం వేరే లుక్, అంటే కొంచెం డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఆర్చితో అయితే 20 feet వరకు అయితే ఉంటుంది, బట్ చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు. ఇది వచ్చేసి మనకు సేమ్ లైక్ ముంబై స్టైల్ అండి. అండ్ రైట్ సైడ్ ఉన్నాయి ఆల్మోస్ట్ సేమ్ అండి. ఇంకా కుందన్ వర్క్ అయినా అండ్ పంచకి సంబంధించిన వర్క్ అయితే ఏం కాలేదు వీటికి, సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి విత్ ఆర్చ్, అంటే పైన మనకి లయన్ సంబంధించిన ఫేస్ కట్ అయితే వస్తుంది. అండ్ రైట్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ సేమ్ అండి, సేమ్ వినాయకులు చూసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కొన్ని అయితే మన చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి, మనం చూసుకోవచ్చు, మీరు చూస్తున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి గణేశుడు చిన్నగా లైక్ కూర్చొని ఉంటాడు యూనిక్ స్టైల్లో. ఇవి ఆల్మోస్ట్ లెఫ్ట్ లో ఉన్నాయన్నీ సేమ్ అండి వినాయకులు. అండ్ ముందుకు వెళ్తే ఒక వినాయకుడు అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం నటరాజ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు. కొంచెం మనకి ఇది కూడా బాగుందండి, ఒక దగ్గర దగ్గర ఒక 3 to 4 feet అయితే ఉంది మనకి. ఇది వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి మనకి చాలా వరకు గణేషులు మనకి దగ్గర దగ్గర ఒక 15 feet to 18 feet అయితే ఉంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి శంకరుడు అయితే దర్శనం ఇస్తాడు. అండ్ కింద వచ్చేసి మనకి ఏనుగు అయితే ఉంటుంది, అండ్ మీరు చూసుకోవచ్చు చాలా యూనిక్ ఉంది. అండ్ గైస్ ఈ గణేషులు వచ్చేసరికి మనకి ఏదైతే రో ఉందో ఈ పక్కన ఏదైతే మనకి ఈ లైన్ ఉందో ఆల్మోస్ట్ అన్ని అవే గణేషులు ఉంటాయి. సో మీరు చూడొచ్చు. అండ్ గర్ల్స్ ఏదైతే మనకి రైట్ సైడ్ ఉందో రైట్ సైడ్ కి సంబంధించిన సేమ్ అండి. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ అయితే మనం ఆల్రెడీ చూపించాను కృష్ణుడికి సంబంధించి, మీరు చూశారు ఆల్రెడీ. అండ్ గర్ల్స్ ఇది వచ్చేసి ఇవాళ వ్లాగ్ అండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ తో మేము ముందుకు వస్తాను, అంతవరకు థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బ్లాగ్ కొత్త వాళ్ళు చూస్తుంటే
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చేసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ లో మేము ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ అండి. అండ్ రైట్ సైడ్ వచ్చే గణేష్ మీరు చూసుకోవచ్చు, సేమ్ అండి, సేమ్ స్టైల్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మన కృష్ణుడు టైప్ లో అయితే ఉంటుంది. అండ్ ఒక్కొక్క వినాయకుడు చూపించాలి అంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఇప్పటికీ మనకి చాలా డ్యూరేషన్ అయిందండి. అండ్ గెస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకుంటారు అనుకుంటున్నాను. నేను చేసిన వాళ్ళు ఉంటే సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది యూట్యూబ్. సో లైక్ చేస్తారా అనుకుంటున్నానండి. సో ఇది వచ్చేసి వ్లాగ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే వస్తుంది. అండ్ కలరింగ్ ఇంకేం కాలేదు కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ. జై శ్రీ గణేష్, జై బోలో గణేష్ మహారాజ్కి జై.